ఓకే, నమస్తే అండి. నేను తెలుసు కదా మురళీకృష్ణ ఆక్స్ఫర్డ్ కోచింగ్ సెంటర్ నుంచి. సో ఈరోజు ఇదేంటంటే, మన దగ్గర అసిస్టెంట్ మ్యాథ్స్ కంటిన్యూస్గా జరుగుతుంది ఫర్ ద లాస్ట్ 1 month. అందరికీ మీకు తెలిసే ఉంటుంది. అది ముఖ్యంగా ఏందయ్యా అంటే ఆల్రెడీ 2 topics అయిపోయినాయి. అంటే మన దగ్గర అయిపోవటం అట్లా ఏముండదు, ఇట్ ఈస్ సైక్లిక్ అండి. మళ్ళీ తిరిగి వస్తాం. నెక్స్ట్ టాపిక్ మళ్ళీ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఆన్ థర్స్డే అండి, గురువారం నుంచి. అదేంటంటే వైశ్లేషిక రేఖాగణితం కోసం మామూలు రేఖాగణితం చెప్పుకుంటే దీనికి లింకేజెస్ అక్కడ ఉంటాయి కొద్దిగా, అందుకని రేఖాగణితం. సో ఇమీడియట్గా అది ఒక 4-5 రోజులు 4 రోజులు అట్లా రేఖాగణితం పడితే తర్వాత వైశ్లేషిక రేఖాగణితం, నిరూపక రేఖాగణితం, ఓకే, కోఆర్డినేట్ జామెట్రీ, వాట్ ఎవర్ ఎనదర్ బిగ్ టాపిక్ అండి. సో అది స్టార్ట్ చేస్తాం. సో అందుకని ఎవరైనా కొత్తగా ఇంకా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు, జాయిన్ అవుదామనుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి, ఈలోపు మేము కిందనే గూగుల్ పే ఇస్తున్నాను, గూగుల్ పే నెంబర్, దానికి మనీ పంపండి. ఒకటి అంటే 3000 ఈజ్ ద ఫీజ్ అండి, 3000. దీంట్లో దానికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్తున్నాను నేను. 3000 ఫీజు. దాంట్లో యాజ్ ఆఫ్ నౌ ఇమీడియట్గా ఒక 1000 పే చేయండి. ఆఫ్టర్ 20 days ద రిమైనింగ్, అంటే ఈ టాపిక్ అయ్యేసరికి అనుకోండి అట్లా అటు ఇటుగా, సో రిమైనింగ్ ఫీ పే చేయండి. అక్కడ ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంది, ఈ సపోర్ట్ మీకు కంటిన్యూస్గా ఇట్ విల్ బీ అప్ టు ద ఎగ్జామ్, డిఎస్సి ఎగ్జామ్ వరకు ఉంటుంది. అండ్ దీంట్లో మన కంటిన్యూస్గా మన ఇవి ఉంటానే ఉంటుంది మీ సపోర్ట్. అలాగే ఎవరైతే దీంట్లో జాయిన్ అయ్యారో మనకి ఎట్లా మన యాప్ కూడా వస్తుందండి అతి త్వరలో, వెరీ నియర్ ఫ్యూచర్, అతి త్వరలో మ్యాక్సిమం 1 monthలో మన యాప్ కూడా స్టార్ట్ అవుతుంది, యాప్ వస్తుంది. సో హూ ఎవర్ హ్యావ్ పెయిడ్ హియర్, ఈ ఫీజు ఈ 3000 పే చేసిన వాళ్ళకి ఆ యాప్కి మేమేమి బహుశా ఏం ఛార్జ్ చేయం. సో ఒకవేళ మాకు ఈ కాస్ట్ బట్టి ఉన్న వెరీ మైన్యూట్ అమౌంట్స్ ఉంటాయండి. కాబట్టి దర్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ అనమాట. ఇప్పుడు అప్పుడు వినొచ్చు. అండ్ సో ఇంటరాక్షన్ ఉంటుంది దీంట్లో. ఎలాగంటే జూమ్ యాప్ ద్వారా ఒక 1/2 hour or 40 minutes ఇంటరాక్షన్ అండ్ వీడియోస్ ఇన్ ఫేస్బుక్ గ్రూప్, దట్ ఈస్ గోయింగ్ ఆన్ నౌ. తర్వాత యాప్ వస్తే సరే అప్పుడు ప్యాటర్న్ అప్పుడు ఆలోచించుకుంటాం. సో అతి త్వరలో 1 monthలో అట్లా వస్తుంది. కాబట్టి సో ఇమీడియట్గా మీరు జాయిన్ అయితే సో యాప్ కూడా ఫీ అంతే ఉంటుంది అటు ఇటుగా. సో ఇంకా ఎడిషనల్గా మీకు మేము ఛార్జ్ చేయము, 90% ఏం ఛార్జ్ చేయము. ఉన్న వెరీ నామినల్ అమౌంట్. అంటే వీళ్ళకి ఐ విల్ టేక్, మన యాప్ అంటే నాది కాదు, వేరే పబ్లిషర్స్ది, బట్ ఐ విల్ టేక్ మై రెస్పాన్సిబిలిటీ అనమాట. దోస్ వీ హ్యావ్ పెయిడ్ ఫర్ మీ, అది నేను వాళ్ళతో రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుని చేస్తాను. ఓకే, సో అదర్వైజ్ వాళ్ళకి పే చేసుకోవాలి, అది వేరే సంగతి. సో కింద నా గూగుల్ పే నెంబర్ ఇస్తున్నాను, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ వీడియో కింద. అందుకని వీడియో చూసిన తర్వాత మీరు, అంటే ఇవాళ ఊరికి సరదాగా ఒక పర్టికులర్ ఏరియా పెడుతున్నామండి, క్లాసెస్ జరుగుతున్నాయి, చివరిలో ఉన్నాం. అందుకని వాళ్ళు కొందరు అడుగుతున్నారు, మన వాళ్ళు అన్నీ పెట్టలేం కదా, ఎందుకంటే కోచింగ్ డిస్టర్బ్ అవుతుంది, అన్నీ పెట్టలేమండి. సో 2-3 అడిగారు పాపం. సరే అన్నీ హైలీ ఇంపాసిబుల్ అండి అన్నీ పెట్టడం. సో మాకు చాలా థంపింగ్ రెస్పాన్స్ వచ్చి ఉంటే డెఫినెట్గా పెట్టేవాళ్ళమేమో. సో వీళ్ళు ఏంటంటే ఎట్లా ఉంటుందంటే, ఇది ఊరికి అడుగుతారు, కొంతవరకు ఏదో చూస్తారు వాళ్ళు, కనీసము మిగిలిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి షేర్ చేయటం అటువంటివి కూడా చేయరు చాలామంది. నేను అనటం కాదు, యాక్చువల్లీ నేను యాక్చువల్లీ స్టార్ట్ చేసినప్పుడు ఫేస్బుక్లో ఇవి అన్నీ ఫ్రీగానే పెడదాం అనుకున్నా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద రెస్పాన్స్. బట్ రెస్పాన్స్ జనాలకి ఏంటంటే ఎవరి అవసరాలు ఎవరి ఇవే వాళ్ళకే తప్ప ఉండదు కదా. అందుకని నా వే మార్చేసుకున్నానండి. కారణం అది, దట్ ఈస్ ద రీజన్ వై ఐ హ్యావ్ చేంజ్డ్ దిస్ వన్. సో నేనెందుకు ఇది మనకెందుకు ఈ దురద, ఫ్రాంక్లీ ఐఎమ్ సేయింగ్. అందుకని నేను మార్చేసుకుని ఇక ఈ పేయింగ్ క్లాసెస్ మొదలుపెట్టాను. ఏదో అవసరం అయితే చిన్న 1-6 పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ఎట్లాగో పబ్లిసిటీ ఓపెనింగ్ చెప్తున్నాను, పబ్లిసిటీ ప్రోగ్రాంలో భాగంగానే పెడుతున్నాను అంతే. ఓకే, సో ఎందుకంటే యూట్యూబ్ ఇది మీరు బాగా ఎక్కువ చూశారు, ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేశారు. ఇఫ్ యూ మేక్ మోర్ అండ్ మోర్ సబ్స్క్రైబ్ చేశారనుకోండి, దాని మీద ఎంతో కొంత డబ్బులు వస్తాయి. ఇప్పుడు మనకేమి ఇట్లా అయితే ఏమి రావు, ఇంక సంవత్సరం అయినా నాకేమీ రావు, దాని మీద ఎంతో కొంత వస్తే నేను మీకు అది ఫ్రీగా ఇట్లా పెడదాం అనుకున్నా. ఎవరికి షేర్ చేయరండి, సబ్స్క్రైబ్ చేయరు. ఇట్ ఈస్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మనకి ఇట్లా చేస్తున్నాడే అని చెప్పి అనుకోరు కొందరు. సో వై షుడ్ నాకెందుకనే నేను కూడా అలా నిర్ణయం తీసుకుని 1 month బ్యాక్ స్టార్ట్ చేసేసింది. సో ఎవరైనా కమర్షియలే,
అంతే, ఇంక అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. మీకు యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. మాస్టర్ బాగానే ఉందిలే మనకు నచ్చిందని చెప్పి నచ్చినప్పుడు చేయాలిగా, నచ్చకపోతే ఓకే మీరే చూడరు. నచ్చినప్పుడు యూ హ్యావ్ టు షేర్ ఇట్ టు అదర్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ. సో అది చేయకపోతే ఎట్లా, నాకు కొద్దిగా ఇదిగానే ఉంటుంది కదండి. అందుకని సో ఇట్ హ్యాస్ బీన్ స్టార్టెడ్. సో ఓకే, ఇక ఇది దీంట్లో వెనక్కి తగ్గేది లేదు, ఎట్లాగో యాప్ కూడా రెడీ అయిపోతుంది కాబట్టి అండ్ మన ప్రాసెస్ ఇలాగే వెళ్తుంది. సో ఇది ఎట్లా చేస్తామంటే మీకు తెలిసే ఉంటుంది, నేను కొంతపాటు జూమ్ యాప్లో చెప్తాను బేసిక్స్. సో ఎంటైర్ ఎవ్రీథింగ్ మళ్ళీ ఒక ఫేస్బుక్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నామండి. ఆ గ్రూప్లో 1 by 1 వీడియోస్ మనం చెప్పుకునేవి పెడతా ఉంటాం. ఆల్దో ఇలా మ్యాక్సిమం పాసిబుల్ ఆల్ క్వశ్చన్స్ ఫ్రమ్ టెక్స్ట్ అనమాట. ఓకే, అందుకని ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు దే కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ పే దట్ ఫీ. ఓకే, ఇమీడియట్లీ స్టార్ట్ విత్ 1000. ఓకే, ఆ ఫీ పే చేసి ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఎప్పుడైతే నెక్స్ట్ టాపిక్ థర్స్డే ఆర్ ఫ్రైడే ఎగ్జాక్ట్గా అకౌంట్స్ చేయండి. ఆ 2 రోజుల్లో ఏ రోజు అయితే ఆ రోజు నుంచి మీరు క్లాస్కి వచ్చేద్దరు. కానీ జూమ్ క్లాస్లో ఒక 1/2 an hour 40 minutes క్లాస్ విల్ బి దేర్. సో బేసిక్స్ అండ్ జనరల్ ఇంటరాక్షన్ విల్ బి దేర్ అండి ఆ టైంలో. అండ్ వీడియోస్ వరుసనే కంటిన్యూస్ ఇన్ ద ఫేస్బుక్ గ్రూప్లో ఉంటాయి. ఓకే, దీని జనరల్ ఇన్ఫర్మేషన్. సరే, ఇవాళ నేను చెప్దాం అనుకునేది ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, అవకలనీయ సమీకరణాల్లో వేరియబుల్ సెపరబుల్, ఓకే, విభజనీయ చరరాశులు అంటే వేరియబుల్ సెపరబుల్ అంటాం కదా, ఆ పద్ధతుల్లో సొల్యూషన్, ఆ వేరియబుల్ సెపరబుల్ పద్ధతిలో సో అవకలనీయ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాల్వ్ చేయటం, ఆ టాపిక్ ఇప్పుడు ఎన్నుకున్నానండి. ఓకే, సో దీన్ని బట్టి మీరు చూసుకుని, ఇంకా తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు అనుకోండి, దీన్ని బట్టి మూవ్ అవ్వండి. రైట్ అండి. ఓకే, ప్లీజ్ దీంట్లో వేరియబుల్ సెపరబుల్ అంటే వాడు ఈక్వేషన్ ఇచ్చేసాడు అనుకోండి, దాన్ని మనం ఈ ఫార్మాట్లోకి రాసుకోవాలి. ఏది? ఇంటిగ్రల్ fx dx, ఓకే, ఇంటిగ్రల్ gy dy, ఏదో ఒకటి, నో ప్రాబ్లం, ఇంటిగ్రల్ gy dy ఈ ఫార్మాట్లో చూసి రాసుకుని, ఈ ఫార్మాట్లో fx dx gy dy అనే ఫార్మాట్లో రాసుకోవాలి. వన్స్ దట్ ఫార్మాట్ ఈజ్ ఫార్మ్డ్, దెన్ రెండు వైపులా ఇంటిగ్రేషన్ కడితే యూ విల్ గెట్ ద ఈక్వేషన్. సో మన సొల్యూషన్, దానికి సాధన ఏదైతే ఉందో ఆ సాధన వచ్చేస్తుంది. ఇది వేరియబుల్ సెపరబుల్ మీద. సో క్వశ్చన్స్ చేస్తుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతాయి. ఓకే అండి, 1 by 1 క్వశ్చన్స్ చేద్దాం. రైట్, ఓకే, ఇదండి చూడండి. దీనింటి ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని, అవకలనీయ సమీకరణాన్ని సాధన √1 - x² dy + √1 - y² dx = 0 అయితే దాని సాధన ఏంటి? సో మనం చెప్పాం కదా, ఎక్స్లు డిఎక్స్లన్నీ ఒక చోట, వైలు డివైలన్నీ ఒక పక్కకి తీసుకురావాలి. అందుకని ఇటు తీసుకొస్తున్నాను నేను. చూడండి, ఇది అటు తీసుకెళ్ళిపోతున్నానండి, అది ఇది అటు పట్టుకెళ్ళిపోతున్నాను అనుకోండి. √1 - x² dy ఈజ్ ఈక్వల్ టు -√1 - y² dx, 1 - y² dx. ఓకే, రైట్. దీనికి ఇంకా మళ్ళీ వేరే స్టెప్ అక్కర్లా, చెప్పుకున్నాం కదండి. ఓకే, ఇంకా అవ్వాలా, సారీ, వైని ఈ y² అటు x² అటు పట్టరండి. దట్ ఈజ్ dy బై √1 - y² - dx బై √1 - x². చెప్పాక ఎక్స్లు డిఎక్స్లని ఒక పక్కకి, వైలు డివైలని ఒక పక్కకి వచ్చేసింది. ఇదే వేరియబుల్ సెపరబుల్ అంటే, ఇదే విభజనీయ చరరాశులు అంటే. ఇదిగోండి రాసేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని ఇరువైపులా ఇంటిగ్రేషన్. ఇదిగోండి, మళ్ళీ వేరే స్టెప్ అక్కర్లేదు మనకి, మనం చేసేది ఆబ్జెక్టివ్ కదా, వేరే స్టెప్ ఎందుకు? ఇరువైపులా ఇంటిగ్రేషన్ కట్టేసాం. దీనికి ఇంటిగ్రేషన్ √1 - y² అంటే సైన్ ఇన్వర్స్ కదండి. దిస్ ఈజ్ సైన్ ఇన్వర్స్ y = మైనస్ సైన్ ఇన్వర్స్ x, ఇది ఆటోమేటిక్గా ప్లస్ సమ్ కాన్స్టెంట్, అంతే. సో ప్లస్ సమ్ కాన్స్టెంట్ సైన్ ఇన్వర్స్ x ఇటు పక్క వచ్చేస్తుంది, లేదా అట్లా ఉంచినా పర్వాలేదు, ఏం కాదు. ఓకే, రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఓకే, నెక్స్ట్ వన్ అండి, dy బై dx = 2y బై xకు సాధన. చూడండి, ఇది కూడా అంతే. ఏంటది? సో y ఇటు వచ్చేస్తుంది, dx అటు వెళ్ళిపోయింది అనుకోండి, తర్వాత వేద్దాం. dy బై y = 2 × dx బై x. ఓకే, విభజనీయ అదే వేరియబుల్ సెపరబుల్ అయిపోయింది. రెండు పక్కల నాకు కట్టండి, ఇంటిగ్రేషన్ అయిపోయింది, అది కూడా అయిపోయింది. సో dy బై y అంటే log y, దానికి ఇంటిగ్రేషన్ తెలుసు కదండి మీకు, = 2 × dx బై x అంటే log x. సో కాన్స్టెంట్ కూడా ఇది ఈజీనెస్ కోసం log c అని తీసుకుంటే సో బెటర్ అండి లాగరిథమ్స్లో వచ్చినప్పుడు. అంటే అక్కడ ఇచ్చిన ఫార్మాట్ని మనం ఆప్షన్స్లో ఇచ్చిన దాన్ని అరైవ్ అవ్వాలి కదా, అందుకోసం. దిస్ ఈజ్ ఈక్వల్, దీన్ని ఏం రాస్తాం మనం? log y
ఈజ్ ఈక్వల్ టు లాగ్, ఇదిగోండి 2 ఇక్కడికి వెళ్ళిపోతుంది కదా, ఎక్స్ స్క్వేర్ కదండి. అలాగే సి, ఇది సి, దీన్ని ఎలా రాస్తాం, లాగ్ సిఎక్స్ స్క్వేర్, అంతే కదండి. లాగ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సి, రైట్. వై ఈజ్ ఈక్వల్ టు సిఎక్స్ స్క్వేర్, అలా ఇవ్వచ్చు. లేదా ఇట్లా కూడా ఇవ్వచ్చు దీన్ని, వాడు సమ్ కేవై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనొచ్చు. ఏదైనా స్థిరపదమే కదా, ఎట్లయినా అనొచ్చు. ఓకే, దట్ ఎండ్స్, అంతే, నోట్ చేసుకో. సో ఓకే, సో మ్యాచింగ్ ఇచ్చామండి. పేరుకే అది ఒక క్వశ్చన్, కానీ ఇట్ కంటైన్స్ 4 క్వశ్చన్స్ అండి, దాంట్లో 4 ఉన్నాయి. ఓకే, మొదటి చూద్దాం, చూడండి. ఫస్ట్ది 1 by 1 చెప్పుకుందాం. dy/dx ఈజ్ 1 + y² / 1 + x² అన్నాం. డైరెక్ట్గా దాన్ని రాసేస్తున్నానండి నేను. dy/1 + y² ఈజ్ ఈక్వల్ టు dx/1 + x², అంతేగా. సో ఇది ఇటు వేరియబుల్ సపరబుల్ అయిపోయింది కదండి, 2 పక్కన ఇంటిగ్రల్. ఇదేమో తెలుసుగా మీకు, tan 1y, ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఇది tan 1x ప్లస్ సి అనొచ్చు. వాడు ఊరికే tan 1c అన్నాడు, దట్ ఈజ్ ఆల్సో ఓకే. సో మనకు అర్థమైపోయింది, 1 ఈజ్ సి అండి. 1కి ఆన్సర్ ఏంటంటే సి, అక్కడ రాస్తున్నా, రైట్ అండి. రెండోది, ఓకే, ఒక నిమిషం, కొద్ది పెద్దది కదా అది, అందుకని ఒక నిమిషం చెరిపేసి చేద్దాం, ప్లీజ్ మీరు నోట్ చేసుకుంటే. సో సెకండ్ వన్ చూడండి, ఇది అక్కడే ఉంచుతున్నా అండి, ఇక్కడ రాయట్లా, ప్లేస్ ప్రాబ్లం. √1 + x² dx, √1 + y² dy ఈజ్ ఈక్వల్ 0. ఆల్రెడీ వేరియబుల్ సపరబుల్ ఇది చూడండి, ఇదంతా ఒకటి x² dx, y² dy, రైట్. మరి దీనికి ఫార్ములా గుర్తుందా? √1 + x²కి అది √a² + x² గుర్తుందా? ఊరికే రాస్తున్నా, ఒకవేళ మర్చిపోయి ఉంటారు. √a² + x²కి ఫార్ములా చూడండి, x × √a² + x²/2 ప్లస్ a²/2 sin h ఇన్వర్స్ x/a, దట్ ఈస్ ద ఫార్ములా. ఈ ఫార్ములా ఒకసారి గుర్తు చేసుకోండి, తెలిసిన వాళ్ళైనా, ఆల్రెడీ విన్నవాళ్ళు, ఇప్పుడు ప్రస్తుతానికి క్లాస్ నడిచేది వినిన వాళ్ళు ఓకే గుర్తుంటుంది, తెలియని వాళ్ళు ఒకసారి రిఫర్ చేసుకుని చూసుకోండి. డైరెక్ట్గా మొదటి దానికి అదే √1 + x², ఏ అంటే 1 కదా, ఏ అంటే 1 అండి. సో కాబట్టి ఇదిగోండి, x అంటే xే, x √, ఏ అంటే 1 కదా, 1 + x² /2 ప్లస్ a² ఏ అంటే 1 కదా, a² అంటే మళ్ళీ 1/2 sin h ఇన్వర్స్, కొద్దిగా సరే పెద్దగా రాస్తానులేండి, ఒక్క నిమిషం, మరి కనపడవేమో, రైట్, ఒక్క నిమిషం చూసుకోండి. దిస్ ఈజ్ ఎక్స్ అంటే 1 కదండి, సారీ ఎక్సే కదండి, ఎక్స్ √a² + ఏ అంటే అగైన్ 1, సారీ, 1 + x²/2 ప్లస్ a²/2 అంటే 1/2 sin h ఇన్వర్స్ x, ఏ అంటే 1 కాబట్టి, ప్లస్ y²కి అది అయిపోయింది. ఇదిగోండి దీనికి రాయాలి కదా, √1 + y²కి అదే ఫార్ములా కదండి, y √1 + y²/2, ఓకే, ప్లస్ 1/2 sin h ఇన్వర్స్ y, అన్నీ అయిపోయినాయిగా. ఈజ్ ఈక్వల్ సమ్ కాన్స్టెంట్ సి, ఏదో ఒకటి, రైట్. అంత 2 ఉంది చూడండి, అటు పక్క పట్టుకెళ్ళిపోయామనుకో, నీ ఆన్సర్ ఇది, x √1 + x² ప్లస్ sin h ఇన్వర్స్ x ప్లస్ y √1 + y² ప్లస్ sin h ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్ సమ్ 2c. 2 వెళ్ళిపోతే 2c అంటే ఏదో ఒకటి k, కాన్స్టెంట్ లేదు, సీనే రాసినా ఏమవుదు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, సో యువర్ ఆన్సర్ ఈజ్ ఏ. సో సెకండ్ ఆప్షన్కి ఏంటయ్యా అంటే, సెకండ్ దీనికి ఆన్సర్ ఈజ్ ఏ, అది నేను రాస్తున్నాను చూసుకోండి మీరు. సో నోట్ చేసుకుంటే థర్డ్ చెప్పుకుందాం. చూడండి, ఇది థర్డ్, dy/dx ఈజ్ ఈక్వల్ e⁻y/e⁻x. డైరెక్ట్గా ఇలా రాసేస్తున్నానండి, dy/dx ఈజ్ ఈక్వల్ e⁻y/e⁻x కిందకి తీస్తే. సో ఓకే, ఇప్పుడు వెంటనే e⁻y2, దిస్ ఈజ్ dy/e⁻y ఈజ్ ఈక్వల్ dx/e⁻x. ఇంకా దాన్ని మరి పైకి రాసేసుకున్నాం అనుకోండి, దిస్ ఈజ్ e⁻−y dy, e⁻−x dx. దీనికి ఉన్నటువంటి బ్యూటీ, చాలా క్వశ్చన్స్ రెండింటికి ఒకటే కాబట్టి పెద్ద బాధ ఉండదు, అన్నీ ఉండవు, కానీ అది e⁻−yకి e⁻−y కదండి, ఇంటూ మైనస్. సో దట్ ఈజ్ e⁻−xకి e⁻−a కానీ ముందు మైనస్, ప్లస్ సమ్ కాన్స్టెంట్ CRK. సో వాడు ఇలాగ ఇచ్చాడు చూసుకోండి. సో దిస్ ఈజ్ e⁻2, ఏం చేశాడంటే మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే, మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేసామనుకోండి, e⁻−y
ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ సమ్ సి మైనస్ కే అంటే దట్ ఈస్ సమ్ సి. సో యువర్ ఆన్సర్ ఈజ్ దీనికి ఎంత అయ్యా అంటే మూడోది థర్డ్ ఆప్షన్ ఈజ్ డి. దిస్ ఇస్ థర్డ్, ఇది డి. అది కూడా అయిపోయింది. నెక్స్ట్ చేద్దాం నోట్ చేసుకుంటే. సో ఆన్సర్ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్ కదండి, ఇవి వచ్చింది కాబట్టి. సో యువర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఈజ్ బి. దట్ ఈస్ ఓకే. అది చేద్దాం, అది కూడా మనకి రావాలి కాబట్టి. సో ఓకే, ఇదండి ఫోర్త్ వన్. దీంట్లో డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ వై కామన్ తీసేసుకోండి. ఈ పవర్ మైనస్ వై కామన్ తీస్తే ఏమొస్తుంది, ఇక్కడేమో ఈ పవర్ ఎక్స్ ఉంటుంది, మరి ఇక్కడ ఏముంటుందండి ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. అయిపోయింది, ఇంక వేరియబుల్ సపరబుల్ అయిపోయింది. చూసుకోండి, ఈ పవర్ మైనస్ వైని ఇట్లా లాక్కొచ్చారనుకోండి కిందకు వస్తుంది. దట్ ఈజ్ డైరెక్ట్గా రాసేస్తున్నా ఈ పవర్ వై డివై, అంతే కదండి. కిందకు వస్తే పైకి తీసుకెళ్తాం కదా, అది ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. కట్టండి ఇంటిగ్రేషన్, మళ్ళీ వేరే స్టెప్ అక్కర్లా. సో ఈ పవర్ వైకి ఈ పవర్ వైఏ, ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్సే, ఎక్స్ స్క్వేర్కి ఎంత ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ సమ్ కాన్స్టెంట్. సరిపోయింది కదండి. నాలుగో దానికి వర్ ఆన్సర్ ఇస్ బి. ఓకే, ఇంకో క్వశ్చన్కి వెళ్దాం నోట్ చేసుకుంటే. ఓకే, దీనికి నేను ఆప్షన్స్ ఇచ్చానండి, ఎందుకంటే సింప్లిఫికేషన్ ఒక్కొక్కసారి కొద్దిగా లిటిల్ బిట్ కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆప్షన్ మనకి ఏదో వస్తుంది, అక్కడిది రావాలి కదా. ఆ సింప్లిఫికేషన్ కోసం అని అది ఇచ్చాను. ఓకే, వెరీ సింపుల్, మామూలు క్వశ్చన్ సింపులే. రైట్ అండి, వేరియబుల్ సపరబుల్ చేసేద్దాం. దిస్ ఈజ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ వై ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. రైట్ అండి. ఆ తర్వాత ఇటు పట్టుకొచ్చి ఈ పవర్ వై ఇంటూ డివై రాయలేదు నేను. రైట్. ఆ తర్వాత ఏదో ఒకటి ఆ మైనస్ మొత్తం తీసుకొచ్చేసాను అనుకోండి, ఈజ్ ఈక్వల్ టు మైనస్. ఓకే, మైనస్ ఆఫ్ వై బై వై ప్లస్ 1 ఇంటూ డివై. ఇటు పక్కన రాయొచ్చు అండి. దట్ ఈజ్ 1 బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. సరే, దీన్ని ఎలా రాస్తాం? మైనస్ వై బై వై ప్లస్ 1ని చూడండి ఒకసారి జాగ్రత్తగా. దిస్ ఈజ్ 1 బై వై ప్లస్ 1 మైనస్ 1ఏనా, అంతేనండి. చూడండి, 1 మైనస్ వై ప్లస్ 1 వై ఓకే 1 మైనస్ వై ప్లస్ 1 బై 1 అంటే 1 క్యాన్సిల్ అయిపోయి మైనస్ వై బై వై ప్లస్ 1 వస్తుంది. అంతేనా, చూసుకోండి. 1 మైనస్ వై మైనస్ 1 మైనస్ వై బై వై ప్లస్ 1 అని రాసేసాను డైరెక్ట్గా డివై. ఇటు పక్కన దీన్ని కూడా మనం చేసామండి, గుర్తుందో లేదో మీకు. 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 అని ఇంటిగ్రేషన్లో చేసుకున్నాం. తెలియని వాళ్ళు ఒకసారి చూసుకోండి. అది ఏదైనా ఆ విధంగా విడగొట్టుకుంటే ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ కొట్టుకుపోయి ఇది వస్తుంది. సో కొద్దిగా స్పెషల్ టెక్నిక్ ఇది కాబట్టి చేసుకుంటాం. ఓకే, అయిపోయింది. ఇప్పుడు చూడండి, దీనికి లాగ్ వై ప్లస్ 1 అంతే కదండి, మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఎక్స్ మైనస్ లాగ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1ఏగా, ఎందుకంటే కింద దానికి డెరివేటివే కదండి పైది. అందుకని లాగ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ లాగ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1. ఓకే అండి. ఇప్పుడు చూడండి మనకి ఆన్సర్ ఎట్లా ఇచ్చాడో చూసుకోండి. ఇది లాగ్ ఈ పవర్ వై ఎక్కడ లేదుగా, ఇక్కడ ఒకసారి చూసుకోండి. ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 ఈ పవర్ వైలో ఇచ్చాడు ఏంటని, ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ వై డివై ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. ఓకే, రైట్ అండి. దాని సింప్లిఫికేషన్ చూద్దాం. మరి ఇప్పుడు మనకి లిటిల్ బిట్ ఇబ్బందికరంగా ఉంది సింప్లిఫికేషన్, ప్లస్ కాన్స్టెంట్ కూడా ఉంటుంది. ఆ కాన్స్టెంట్ కూడా ఉంటుంది. అప్పుడు చూడండి, వై మైనస్ ఎక్సో ఏదో ఒకటి, ఈ మైనస్ అటు పక్కకి పట్టుకుపోయామనుకోండి, దట్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఇక్కడ ఇది కూడా నేను వైని ఇటు తీసుకొచ్చేస్తున్నానండి, ఎక్స్ ప్లస్ వై అవుతుంది కదా. వై ఇటు వచ్చేస్తే ఎక్స్ ప్లస్ వై. రైట్ అండి, ఈజ్ ఈక్వల్ టు చూసుకోండి జాగ్రత్తగా. ఇది అటు వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఇక్కడ లాగ్ కే కూడా ఎక్కడో చోట పెట్టుకోండి పర్లేదు, ఇటు పక్కనే రాస్తున్నా నేను, ఎక్కడైనా పర్లేదండి. లాగ్ సి ఆర్ లాగ్ కే ఏదో ఒకటి ఎటైనా రాసుకోవచ్చు కదా, అందుకని. సో దిస్ ఈజ్ లాగ్ వై ప్లస్ 1. ఇంకెందుకు, డైరెక్ట్గా ఒకటే స్టెప్ రాసేస్తున్నారండి. దట్ ఈజ్ వై ఇటు వచ్చేసింది, సి ఉంది కదా, సి ఇంటూ అన్ని లాగ్ అండి. సో లాగ్ సి ఇంటూ వై ప్లస్ 1 ఇంటూ ఎంత, ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1. దట్ ఈస్ ద ఆన్సర్. ఆ సింప్లిఫికేషన్ ఎక్కడుందో మనం చూసుకోవాలి. సి ఇంటూ వై ప్లస్ 1, ఇంకా సింప్లిఫికేషన్ అక్కడితో కాలేదండి. సి ఇంటూ వై ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఎక్స్ ప్లస్ వై. సరే, ఈ పవర్ వైలో ఇచ్చాడు అన్నిట్లోనూ ఆన్సరు, అందుకని ఇదిగోండి ఈ లాగరిథం లేపేద్దాం. ఇది ఈ కదా,
e power x plus y is equal to c into y plus 1 into e power x plus 1. e power x plus y. ఈ పవర్ ఎక్స్తో భాగించేశారనుకోండి రెండు పక్కలన, మరి వై కావాలి కదండి. ఈ పవర్ ఎక్స్తో భాగించేశారనుకోండి, ఇది ఈ పవర్ వై అవుతుంది. సి ఇంటూ వై ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 బై ఈ పవర్ ఎక్స్. సో దట్ ఈస్ దాని వాల్యూ తెలిసిందే కదండి. ఎంత అండి? ఈ పవర్ వై సి ఇంటూ వై ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్. చూడండి ఆ ఫార్మాట్లో ఇచ్చాడు వాడు సింప్లిఫికేషన్. దట్ ఫోర్త్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సి అని అన్నాం, కే అంతే. కాన్స్టెంట్ మన కన్వీనియంట్ ప్రకారం ఎటైనా తీసుకోవాలి, అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ బేసింగ్ ఆన్ దట్ ఆప్షన్స్. ఓకే, నోట్ చేసుకో. ఓకే, tan y dx ప్లస్ tan x dy ఈజ్ ఈక్వల్ 0. దీన్ని కూడా అంతే చెప్పాங்க. ఇవన్నీ ఈ యూనిట్ అంతా వేరే. ఓకే, ఇప్పుడు చేసే వీడియో అంతా కూడా వేరియబుల్ సపరబుల్లే. అయితే చూసుకోండి, నెక్స్ట్ అది పంపించేసామనుకోండి, tan y ఇక్కడ ఆప్షన్స్ ఏం అక్కర్లేదండి, ఈజీగానే ఉంటుంది. మైనస్ tan x dy వెంటనే మనకు వచ్చు కదా, tan y అటు tan x ఇటు పట్టుకొచ్చామనుకోండి, dx బై tan x ఈజ్ ఈక్వల్ మైనస్ dy బై tan y. అంతేగా, రెండు పక్కలన ఇంటిగ్రేషన్. దిస్ ఈజ్ cot x dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ cot y dy. ఒకటి వస్తే రెండోది వచ్చినట్టే. సో cot xకి ఎంత ఇంటిగ్రేషన్ తెలుసుగా, log sin x. cot xకి ఇంటిగ్రేషన్ ఎంత అండి? log sin x ఈజ్ ఈక్వల్ టు మైనస్ log sin y. ఓకే, ప్లస్ కాన్స్టెంట్. సో చెప్పానుగా ఫార్మాట్ ఎట్లయినా ఉండొచ్చు, అది కూడా log k ఉండొచ్చు, చెప్పలేం మనం. ఓకే, ఇది తీసుకొచ్చామనుకోండి, log ఆఫ్ sin x ప్లస్ log ఆఫ్ sin y ఈజ్ ఈక్వల్ సమ్ c. ఓకే, దాన్ని బట్టి log ఆఫ్, ఇంకా కావాలంటే ఇది కూడా కొన్ని log c అనుకోండి, ఏమవుతుంది మీకు ఏమీ నష్టం ఉండదు. ఈజ్ ఈక్వల్ log c. అన్ని పక్కన log క్యాన్సిల్ చేసుకున్నాం తర్వాత log sin x log m ప్లస్ n ఫార్ములా ఇంటూ sin y ఈజ్ ఈక్వల్ log c. రెండు పక్కన log కొట్టేస్తే sin x ఇంటూ sin y ఈజ్ ఈక్వల్ c. అది మనకు కావాల్సినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండి. ఓకే ఓకే, ఇదిగో ఇది సాధన. చూడగానే కొద్ది పెద్దగా ఉన్నట్టుంది కానీ అంత పెద్దదేం కాదు, ఇబ్బంది పడక్కర్లా. y మైనస్ ఎక్స్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ 5y స్క్వేర్ ప్లస్ 5 dy బై డిఎక్స్ యొక్క సాధన. రైట్, దీంట్లో ఈ dy బై డిఎక్స్ అన్నట్టు పట్టుకండి, 5y స్క్వేర్ ఇట్లా వచ్చేస్తున్నా. y మైనస్ 5y స్క్వేర్ ఈజ్ ఇది అటు పక్కకి వెళ్ళిపోతే చూడండి 5 ఇంటూ 5 ప్లస్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ అనుకుంటున్నా. ఒకసారి ఎందుకైనా మంచిదే చెక్ చేయండి. 5 ఇంటూ డివై బై డిఎక్స్, ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ కరెక్టే. సో ఇప్పుడు చూడండి, ఇది తీసుకొచ్చేస్తున్నాను, డిఎక్స్ బై 5 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ డివై బై ఇది వై మైనస్ 5y స్క్వేర్. సో డివై బై వై మైనస్ 5 స్క్వేర్ని మళ్ళీ అగైన్ దిస్ ఇస్ డిఎక్స్ బై తర్వాత చేద్దామండి 5 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ దీన్ని మనం దీని ఫ్యాక్టర్స్ తెలుసు కదా, దీని కారణాంకాలు ఏంటి? y ఇంటూ 1 మైనస్ 5y కదా, y ఇంటూ 1 మైనస్ 5y. ఎలా రాస్తాం దానికి మనం పాక్షిక భిన్నాలుగా రాసుకోవాలి. సో దిస్ ఈజ్ అంటే రాసేస్తున్నా నేను. సో దిస్ ఈజ్ 5 బై 1 మైనస్ 5y మైనస్ 1 బై y. అప్పుడు చూడండి 5y మైనస్ 1 ప్లస్ 5y కొట్టుకుపోయి నీకు అది వస్తుంది ఇంటూ డివై. పాక్షిక భిన్నాలు మీకు తెలుసు కాబట్టి చేసుకోండి, ఇంటూ డివై. ఓకే అండి, ఇప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ రాసేద్దాం. దీనికి ఏమో log 5 ప్లస్ ఎక్స్ అంతే కదండి, లాగదమ్మా 5 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్డ్ ఇదండి, ఈజ్ ఈక్వల్డ్ లాగ్ అదే 5 లాగ్ సారీ అంతేనా, 5 కదా, 5 లాగ్. చూడండి ఒకసారి లిటిల్ బిట్ కేర్ఫుల్గా, దానికి డెరివేటివే పైది అట్లయినా వేసుకోవచ్చు, వద్దులేండి. లేకపోతే 5 లాగ్ 1 మైనస్ 5y మరి డివైడెడ్ బై మైనస్ 5 వేయాలి కదా, అంటే y యొక్క గుణకం కింద వేయాలి కదండి. మైనస్ 1 బై y అంటే దట్ ఈజ్ లాగ్ y. ఓకే, అంత వచ్చేసింది చూసుకోండి ఇక్కడ. ప్లస్ లాగ్ సంథింగ్ c అయిపోయింది. సో దిస్ ఈజ్ ఒకసారి ఈ 5 అండ్ y క్యాన్సిల్ అయిపోతుందండి. ఏదన్నా దట్ ఈజ్ ఓకే, ఏదన్నా మైనస్ వేయాల్సింది ప్లస్ వేసామా, ఇక్కడ మైనస్ లాగ్ వై అటు వెళ్ళిపోతుంది. ఇది మైనస్ లాగ్ 5 బై 1 మైనస్ 5y. ఓకే, మైనస్ 5. ఓకే, ఇది అటుపక్క పంపించేసామనుకోండి, దిస్ ఈజ్ అన్నీ అటుపక్క వచ్చేస్తున్నాయి. ఒకసారి ఇక్కడ ఈ పాక్షిక భిన్నాల దగ్గర లిటిల్ బిట్ చిన్న మిస్టేక్ జరిగిందండి. దిస్ ఈజ్
5y మైనస్ 1 అంటే దానికి పార్ట్ అది 5/5y మైనస్ 1 మైనస్ 1/y dx. ఓకే రైట్. ఇప్పుడు దీనికి వేస్తే లాగ్ 5 + x, ఈ కింద ఇది మైనస్, ఇది ఓకే అంతా. ఈ లాగ్ y నటు పట్టుకొచ్చామనుకోండి, ఈ రెండు ఇటు పక్క నుంచి వేసి లాగ్ y నటు పట్టుకొచ్చామనుకోండి, దట్ ఈజ్ లాగ్. ఇంకా డైరెక్ట్ రాసేసుకోవచ్చుగా. లాగ్ y ఇటు వస్తే y ఇంటూ 5 + x ఈజ్ ఈక్వల్ టు సమ్ c ఇంటూ 1 మైనస్ 5y. అంతే, 5y మైనస్ 1. వెరీ సారీ, అదే ఇక్కడ మార్చాలి కదా. సో దట్ ఈస్ 5y మైనస్ 1. సో 1 ఇంటూ ఇదటి వస్తే ప్లస్ అవుతుంది కదండి. y ఇంటూ 5 + x లాగరిథం ఈజ్ ఈక్వల్ ఇటు పక్కన c ఇంటూ 5y మైనస్ 1. ఇంకేమన్నా మోడిఫికేషన్స్ వాడు సింప్లిఫికేషన్స్ ఇస్తే దాన్ని తగ్గట్టు మీరు చేసుకోవచ్చు. దీన్ని కూడా అటు తీసుకెళ్ళామనుకోండి, ఏది లేకపోతే దీన్ని కూడా అటు తీసుకెళ్ళొచ్చు, ఎట్లయినా ఇవ్వచ్చు. వాడు సింప్లిఫికేషన్ ఈజీ కాబట్టి చేసుకోండి. ఓకే ఓకే. dy/dx ప్లస్ x² ఈజ్ ఈక్వల్ టు x² ఇంటూ e⁻3y. దీనికి చేద్దాం చూడండి. ఇది కూడా ఈజీనే, ఏం లేదండి. ఇది అటు పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి. dy/dx ఈజ్ ఈక్వల్ టు x² ఇంటూ e⁻3y మైనస్ 1. x² ఇంటూ e⁻3y మైనస్ 1. అది లాక్ వచ్చేస్తాం. దీని పక్క లాక్ వచ్చేస్తే dy/dx డివైడెడ్ బై e⁻3y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు x² dx. సరే, దీన్ని విడగొట్టుకోవాలి. మరి e⁻3y మైనస్ 1కి లేదు కదా, దాన్ని విడగొట్టుకోవాలి. ఎలా విడగొట్టుకుంటామంటే దీన్ని, ఇది కూడా స్పెషల్ టెక్నిక్ మనం నేర్చుకున్నాం. e⁻3yతో కింద భాగిస్తాం. అప్పుడు ఏమొస్తుందంటే ఇది e⁻3y బై 1 మైనస్ e⁻3y ఓకే ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు ఎంత, x² dx. రెండు పక్కన ఇంటిగ్రేట్. జాగ్రత్త చూసుకోండి అండి. e⁻3y కామన్ తీస్తే పైకి వెళ్తే e⁻3y అది. సో ఇప్పుడు కింద దానికి డెరివేటివే పైది, చిన్న మార్పుతో ఆ డెరివేటివ్ కూడా మనం వేసేద్దాం. కింద దానికి డెరివేటివే అది వేస్తున్నాను నేను, చూడండి. కింద దానికి డెరివేటివ్ ఎంత, మైనస్ e⁻3yకి మైనస్ e⁻3yకి డెరివేటివ్ ఎంత అండి, ఇది ఒకసారి చూడండి. మైనస్ e⁻3కి డెరివేటివ్ ఎంత అంటే e⁻3y ఓకే ఇంటూ -3. ఇదిగోండి, ఇది వేయాలి కదా, -3 ఇంటూ ఇదిగో ఇది ఈ మైనస్ ఉందిగా, మరి దానికి కూడా వేయాలిగా, అందుకని +3. సో ఓకే, కింద దానికి డెరివేటివ్ అది, కానీ ఇక్కడ లేనటువంటి 3 వచ్చింది కాబట్టి దట్ ఈస్ 1/3 ఓకే డివైడెడ్ బై 1 మైనస్ e⁻3y dy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x² dx. ఓకే, దీనికి కింద దానికి డెరివేటివే కదా పైది, కింద దానికి డెరివేటివ్ అయితే లాగ్ వేసేయటమే కదండి. 1/3 లాగ్ 1 మైనస్ e⁻3y ఈజ్ ఈక్వల్ టు x²కి ఎంత, x³/3 ప్లస్ సమ్ కాన్స్టెంట్ అండి. ఇదిగోండి, ఇక్కడ కూడా 3 క్యాన్సిల్ చేసేసుకుని కాన్స్టెంట్ k వేసుకోవచ్చు. లాగ్ 1 మైనస్ e⁻3y ఈజ్ ఈక్వల్ సమ్ x³ ప్లస్ k. రెండు పక్కన కొట్టేయచ్చు, ఏమవుదు. ఓకే అండి, దట్ ఎండ్స్ అంతే. అయితే దీని ఆన్సర్ ఎలా ఇచ్చాడంటే చూడండి, ఇది కదా, ఇదేదో సమ్ లాగ్ k అనుకున్నాడు, లాగ్ cనో లాగ్ kనో ఏదో ఒకటి. ఇది ఈ కదండి, ఈ పవర్. సో 1 మైనస్ e⁻3y ఈజ్ ఈక్వల్ టు e⁻x³ లాగ్ k ఉంది కదా ఇంటూ k, ఇలా ఇచ్చాడండి. 1 మైనస్ e⁻3y ఈజ్ ఈక్వల్ ఇదిగోండి, ఈ పవర్ లాగరిథం పోద్ది కదా, e⁻x³ ఇంటూ లాగ్ k కాబట్టి దట్ ఈజ్ e⁻x³ ప్లస్ k. e⁻x³ ప్లస్ k ఇంటూ దాన్ని కూడా దీంట్లో వేసాడండి. చూసుకోండి, e⁻2 అటు పక్కన తీసుకెళ్ళాడు అనుకోండి kని. ఒకవేళ k ఎలా వస్తుందండి అనుకోకూడదు, జాగ్రత్త చూసుకోండి. ఒకవేళ k ఎలా వస్తుందంటే అటు పక్కకి వెళ్ళింది అనుకోండి, ఇదిగో చూడండి ఏమవుతుంది, లాగ్ 1 మైనస్ e⁻3y బై k ఈజ్ ఈక్వల్ టు x³ అంటే e⁻x³ ఇంటూ k, అది కూడా తీసుకొచ్చేస్తే ఈజ్ 1 మైనస్ e⁻3y. అక్కడ ఉన్న సింప్లిఫికేషన్ పద్ధతి ప్రకారం మనకు వచ్చిన ఆన్సర్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. సో దట్ ఈస్ ద గివెన్ ఆన్సర్. ఓకే రైట్. ఓకే, e⁻x³ అండి, గబుక్ని e⁻x వేసాను కదా, ప్లీజ్. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, దీన్ని చూడండి, ఇది కూడా వేరియబుల్ సెపరబుల్లే. సో అటు పక్కకు తీసుకెళ్ళిపోండి. ఇక్కడ ఏం మిగులుతుందంటే x ఇంటూ y² ప్లస్ 1 dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ y ఇంటూ x² ప్లస్ 1 dy. ఖతం. అది ఇటు పక్క వచ్చేసింది అనుకోండి. దట్ ఈస్ చూడండి, ఇక్కడ ఒకసారి రూట్ ఏంటి, x/x² ప్లస్ 1 ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ y/y² ప్లస్ 1 ఇంటూ dy.
రైట్ అండి. ఇక ఇంటిగ్రేషన్ కట్టడమే. ఇదిగో ఇంటిగ్రేషన్. రైట్, ఇక్కడ చూడండి, కింద దానికి డెరివేటివ్ 2x కదా, అలాగే కింద దానికి డెరివేటివ్ 2y కదా, రెండు పక్కన 2 కొట్టేసేయచ్చు, ఏమవుతుంది కదండి. అక్కడ ఇక్కడ 2 రాస్తే రెండు పక్కన రాసామండి. x² + 1కి డెరివేటివ్ 2x, y² + 1కి డెరివేటివ్ ఏంటి 2y, రెండు పక్కన 2తో మల్టిప్లై. సో దీని డెరివేటివ్ పైన ఉంది కాబట్టి log of x² + 1. సో మన ఆన్సర్ ఏందయ్యా అంటే log of x² + 1 ఈజ్ ఈక్వల్ మైనస్ log of y² + 1 ప్లస్ log c అంతే. సో ఇది అటు పక్క వెళ్ళిపోయింది అనుకోండి, దట్ ఈజ్ x² + 1 ఇంటూ y² + 1, దట్ ఈజ్ log ఈజ్ ఈక్వల్ టు log c. రెండు పక్కన లాగ్ వెళ్ళిపోతే x² + 1 ఇంటూ y² + 1 ఈజ్ ఈక్వల్ c. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ dy/dx ఈజ్ ఈక్వల్ 2y tan hx. ఓకే, దీన్ని వెంటనే ఏం చేస్తామంటే రాసేసుకోండి, వేరియబుల్ సపరబుల్ వచ్చేసిందిగా. dy/y ఈజ్ ఈక్వల్ టు 2 tan hx dx. కొట్టండి, ఇంటిగ్రేషన్ రెండు పక్కన కొట్టేసాం. dy/yకి ఎంత ఇక్కడ రాస్తున్నానండి y. ఓకే, dy/yకి log y. సో దిస్ ఈజ్ dy/y ఎంత అయ్యా అంటే ఈజ్ log y ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ tan hxకి ఎంత log cos hx, tan hxకి log cos hx ప్లస్ log c అయిపోయింది. సో ఓకే, లెట్ us కన్క్లూడ్ హియర్. ఇక్కడ కన్క్లూడ్ చేద్దాం. చూడండి, ఇది ఏంటవుతుంది log y ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ కదా, ఇటు ఇక్కడికి వస్తే ఇది c ఇంటూ కాస్ h²x. లేదు ఇలా ఇవ్వచ్చు, c నిటిది అంటే సింప్లిఫికేషన్ మన ఇష్టం. c నిటి పట్టుకుపోయి సమ్ ky ఈజ్ ఈక్వల్ టు కాస్ h²x అని ఇవ్వచ్చు, అయిపోయింది అంతే. y ఈజ్ ఈక్వల్ టు c కాస్ h²x ప్లీజ్. సో లిటిల్ బిట్ మంచి క్వశ్చన్ అండి, ఇది చాలా ఎరబుల్ సపరబుల్లే కదా, కొద్దిగా మార్పు చేసుకోవాలి. సైన్ ఇన్వర్స్ dy/dx ఈజ్ ఈక్వల్ టు x + y. సో వెంటనే dy/dx ఎంత అవుతుంది, dy/dx ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే sin x + y అవుతుందండి. రైట్, ఇక్కడ వేరియబుల్ సపరబుల్ ఈ రెండు కుదరదు, అందుకని మనం ఇక్కడ చిన్న ప్రాబ్లం చేద్దాం. x + yని t అనుకుందాం. సో t ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటున్నా అంటే నేను x + y అనుకుంటున్నా, కాబట్టి dt/dx ఈజ్ ఈక్వల్ టు ఎంత 1 ప్లస్ dy/dx అయిపోయింది. సో ఇప్పుడు దీనికి ఇక్కడ ప్రతిక్షేపించామనుకోండి, దీంట్లో dy/dx అంటే dt/dx - 1 కదా, dy/dx ఈజ్ ఈక్వల్ టు dt/dx - 1 దీనికి బదులు, దట్ ఈజ్ dt/dx - 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత sin t. రైట్ అండి, కొద్ది పెద్దగా వచ్చేటట్టుంది. ఈ -1 కూడా అటు తీసుకెళ్ళిపోతున్నాయి ఇంకా, అందుకని డైరెక్ట్గా రాసేస్తున్నాం. చూడండి, దిస్ ఈజ్ dt/1 + sin t, dt/1 + sin t ఈజ్ ఈక్వల్ టు dx. అవునా కాదా చూడండి, ఇదిగోండి 1 + sin t, ఇది కిందకు వస్తుంది. సరే, ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేయడం 1 + sin tని కొద్ది చూడండి, పైన కింద 1 - sin tతో మల్టిప్లై చేసామనుకోండి, తర్వాత వేద్దాం ఇంటిగ్రేషను. పైన కింద 1 - sin tతో వేస్తే 1 - sin t బై 1 - sin² t ఇంటూ dt ఈజ్ ఈక్వల్ dx. సో 1 - sin² t అంటే cos² t కదా, అందుకని 1/cos² t అంటే sec² t మైనస్ sin t/cos² t అంటే tan t sec t. సో దట్ ఈస్ dt మొత్తానికి ఈజ్ ఈక్వల్ టు ఎంత dx. ఇప్పుడు వేద్దాం రెండు పక్కన ఇంటిగ్రేషన్. ఓకే, ఇక్కడ వేసేస్తున్నా రెండు పక్కన ఇంటిగ్రేషన్, మళ్ళీ ఇంకొక స్టెప్ ఎందుకు అక్కడే. సో sec² tకి ఎంత ఇంటిగ్రేషన్ tan t, రైట్, మైనస్ tan t ఇంటూ sec tకి ఎంత ఇంటిగ్రేషన్ sec t ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి x. t అంటే తెలుసుగా, t అంటే ఎంత x + y, దట్ ఈస్ tan x + y మైనస్ sec x + y ఈజ్ ఈక్వల్ టు x. దట్ ఈస్ ద ఓకే, ప్లస్ c ఈజ్ కామన్, అది ఎక్కడైనా ఉంటుంది నేను వదిలిపెట్టినా కానీ. సో దట్ ఈస్ ద ఆన్సర్ అండి, అంతే. ఓకే, ఇది కూడా కొద్దిగా మంచి క్వశ్చన్ అండి, చూడగానే కొద్దిగా భయపెట్టే క్వశ్చన్ కానీ ఈజీనే, కొద్దిగా చిన్న చిన్న మధ్యలో వస్తే. సో దీన్ని సింప్లిఫై చేసేస్తున్నా, కొద్దిగా డైరెక్ట్ స్టెప్ వేస్తున్నా. చూడండి, ఇది అటు మొత్తం అటు వెళ్ళిపోయి ఇలా వచ్చేస్తుందా, dy/y² + y + 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ dx/x² + x + 1 అండి, అంతేగా. ఇది అటు పక్కకి వెళ్తుంది, ఇదేమో కిందకు వస్తుంది, ఇదేమో పైకి వెళ్తుంది. దట్ ఈస్ ఓకే. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి నువ్వు.
ఇంటిగ్రేషన్ గుర్తుందా? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సికి ఒక చిన్న ఫార్ములా చెప్పుకున్నాం మనం. 1/ax స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనుకోండి. దీన్ని ఇంటిగ్రేషన్ కావాలి. ఎట్లా? d<0 అయితే, d అంటే దాని యొక్క నిర్ధారకం, ఇదిగో దీని యొక్క నిర్ధారకం. d<0 అయితే మనం ఫార్ములా చెప్పుకున్నాం, గుర్తుందో లేదో? ఓకే, కొద్దిగా పైకి రాస్తాను, కనపడదేమో, లిటిల్ బిట్ ప్లీజ్. ఫార్ములా ఇక్కడ రాస్తున్నా, ఇంటిగ్రల్ dx బై ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ సి. దీనికి d అంటే డిటర్మినెంట్, విసెక్షన్ అంటాం కదా, <0 అయితే ఫార్ములా ఏంటంటే గుర్తెచ్చుకోండి, ఇది 2/√-d tan ఇన్వర్స్, ఓకే అండి, f'(x) బై √-d, ఓకే, ప్లస్ సి, ఓకే, దాని ఏముంది, దిస్ ఇస్ ద ఫార్ములా. d మనం ఏదో షార్ట్ వే ఫార్ములా మొదటి చెప్పుకున్న ఫార్ములా నాకు తెలుసు, అదే దాంట్లో. ఓకే, తెలియని వాళ్ళు కూడా గుర్తుంచుకోండి, తెలుసు. నీకు అయిపోయింది, ఇంకేముంది, దీని ఆన్సర్ రాసేయచ్చు. d కనుక్కుందాం, ఇక్కడే కనుక్కుంటున్నాం, మళ్ళీ రెండు ఒకటే, సేమ్, మనకి బాధ లేదు. d = b² అంటే 1 - 4ac అంటే 4. d = ఎంత వచ్చిందండి? -3. ఇక రాసేస్తున్నాం మొదటి దానికి. ఇదండి 2/√-d. 2/√-d అంటే √3, అంతే కదండి. దట్ ఈస్ tan ఇన్వర్స్ దీనికి డెరివేటివ్ ఎంత? 2y + 1, అంతే కదా. దీనికి డెరివేటివ్ ఎంత అండి? 2y + 1 డివైడెడ్ బై ఇది, మళ్ళీ అగైన్ √-d కదా, మైనస్ వేయాలి ప్లీజ్. దట్ ఈజ్ √3 అయిపోయింది. ఈజ్ ఈక్వల్, ఇక్కడ కూడా అంతే, -2/√3, ఓకే అండి, tan ఇన్వర్స్ 2x + 1/√3. ఒక కాన్స్టెంట్ చివరిలో కొడదాంలేండి, ఇప్పుడే ఎందుకు, చివరిలో అయినా వేయొచ్చు కదా. ఈ రెండు పక్కన ఇదే ఈ క్యాన్సిలేషన్ కోసం క్యాన్సిల్ అయిపోతుంది, అది ఇటు పక్కన వచ్చిందనుకో. tan ఇన్వర్స్ 2y + 1/√3 ప్లస్ tan ఇన్వర్స్ 2x + 1/√3 ఈజ్ ఈక్వల్ సమ్ కాన్స్టెంట్ సి అనవచ్చు, లేదా అది కూడా tan ఇన్వర్స్ సి అనేవచ్చు. కాన్స్టెంటే కదా, వాడి ఇష్టం ఎట్లా అయినా ఇవ్వచ్చు. ఓకే అండి, దట్ ఎండ్స్. ఓకే అండి, ఇది ఇక వేరియబుల్ సెపరబుల్లో నేను చెప్దాం అనుకున్న వాటిలో చివరి క్వశ్చన్ అండి. చూడండి ఇది ఎట్లా. సో సేమ్ ఇందాట్లాగానే దీన్ని సపరేట్ చేయలేం కాబట్టి t = x + y అండి. వెంటనే dt/dx = 1 + dy/dx, దట్ ఈస్ ద థింగ్. వెంటనే దీనికి బదులు dy/dxకి బదులు dt/dx -1 ఈజ్ ఈక్వల్ tan²t. ఓకే, దట్ ఈస్ 1 అటు పక్కకి వెళ్ళిపోయింది, dt/dx ఈజ్ ఈక్వల్ sec²t అండి. 1+ స్టెప్స్ కొద్దిగా అవాయిడ్ చేస్తున్నా, ఇబ్బంది పడద్దు దయచేసి. వెంటనే dt/sec² ఈజ్ ఈక్వల్ dx. ఇంకా ఇంటిగ్రేషన్, ఇది cos² dt ఇంటిగ్రల్ dx. cos²tకి మనం రాయం కదా, ఎలా రాస్తాం కదండి, cos²tని ఎలా రాస్తాం? ఇంటిగ్రల్ 1 + cos2t/2 ఇంటూ dt ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఎంత? dx. ఇంకో చిన్న పని చేయండి, రెండు కూడా మళ్ళీ ఎందుకు ఇక్కడికి పట్టుకెళ్ళిపోదాం, తర్వాత చూసుకుందాం. దీనికి ఇప్పుడు రాయండి ఇంటిగ్రేషన్. సో 1కి t ప్లస్ cos2tకి ఎంత? sin2t/2 అయిపోయిందండి. ఈజ్ ఈక్వల్ దీనికి ఎంత? 2x ప్లస్ సి అయిపోయింది. ఇంకా లాస్ట్ ఫైనల్ కన్క్లూజన్, t అంటే x + y, ఓకే అండి, t అంటే x + y ప్లస్ sin 2 × x + y/2, ఇక్కడ వరకేనా? ఓకే, మొత్తానికి 2, సారీ, ఈజ్ ఈక్వల్ 2x + c. 2x + c, 2x కూడా ఇటు వచ్చేసింది అనుకోండి, లేదా అటు పంపినా ఎట్లయినా పర్లేదు, మీరు మీ ఇష్టం. ఇక 2x ఇటు వచ్చేస్తే y - x ప్లస్ sin 2 × x + y/2 ఈజ్ ఈక్వల్ c. ఓకే అండి, దిస్ ఇస్ వేరియబుల్ సెపరబుల్ మీద అప్పుడప్పట్లో వస్తూ ఉంటాం. ఓకే, చెప్పాను కదా. సో ఐ కోర్స్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఫర్ యూ. అండ్ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు, టెట్ అంటున్నారు నవంబర్లో, రెడీగా ఉండి, ముందే రెడీగా ఉంటే దట్ విల్ బీ మోర్ యూజ్ఫుల్ ఫర్ యూ. సో మోర్ అండ్ మోర్ యూజ్ఫుల్ అండి. ముందు నుంచి 1 గంట మాకు రోజు కేటాయించండి, ఇంకొక గంట మీరు కేటాయించుకోండి. సో దట్ ఎండ్స్ 1 గంట నాకు జూమ్లో, 1 గంట క్వశ్చన్స్ మీరు వీడియో ఫాలో అవ్వడం, 1 గంట మీరు చేస్తుండే, ఒక 2-3 అవర్స్ చూసుకుంటే కంటెంట్ మోర్ దాన్ 50% వచ్చేస్తుంది. కాబట్టి దట్ ఈజ్ మంచి ఎక్సర్సైజ్ అవుతుందండి, బాగా చేసుకోండి. ఎవరన్నా కావాల్సిన వాళ్ళు నేను చెప్పాను కదా, గ్రూప్ కింద నా ఇది ఇస్తాను,
నా లింక్ గూగుల్ పే ఇది ఇస్తాను, దానికి ఇచ్చేసుకోండి ఎవరన్నా కావాల్సిన వాళ్ళు. అండ్ నాకు తర్వాత నా వాట్సాప్ నెంబర్ అది కూడా నేను కింద ఇస్తాను, గూగుల్ పే నెంబర్ అండ్ వాట్సాప్ నెంబర్. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు వాట్సాప్ చేయండి అండ్ యూ విల్ బి యాడెడ్ ఎవ్రీథింగ్ అండి. ఓకే, వీ విల్ సీ దెన్. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ ఆఫ్ యూ.